మినిస్టర్ వాళ్ళ అమ్మాయి వెడ్డింగ్ రిసెప్షన్లో వేసే డ్రెస్సే ఇది. అమ్మాయి కొంచెం లావుగా ఉంటుంది, అందుకని ఈ క్రష్డ్ అయిన మెటీరియల్ కొంచెం డార్క్ కలర్లో చేయడమే మంచిది. ఓకే సార్. సైడ్లో కొంచెం ఫోల్డింగ్ ఇచ్చావంటే మంచి స్లిమ్ అయిన ఒక ఫీల్ దొరుకుతుంది. హలో సార్, యు హావ్ విజిటర్? రమ్మనండి. ఓకే సార్. ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వైఫ్కి నేను చాలా జాకెట్లు కుట్టించాను. త్వరగా ఫోటోషాప్లో డిజైన్ చేసి తీసుకురా. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రంజిత్. గుడ్ మార్నింగ్. గుర్తుపట్టలేదు కదా? తెలుస్తుంది అక్క, తెలుస్తుంది. కానీ సడన్గా ఏంటి మీరు ఇటువైపు? నేను ఇక్కడ కూర్చోవచ్చా? ఐఎమ్ సో సారీ. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్. డిజైన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అమెరికాలో ఇండియన్ డిజైన్స్కి మంచి డిమాండ్ ఉంది. నాకు కూడా సమ్ టైమ్స్ ఆర్డర్స్ వస్తాయి. ఓ, బ్యూటిఫుల్. లక్కీకి ఇప్పుడు ఎలా ఉంది? లక్కీకి ఎలా ఉంది? హీస్ ఫైన్, హీస్ ఫైన్. అంటే 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. హీస్ ఫైన్. థ్యాంక్ గాడ్. డైవర్స్ అయ్యాక మళ్ళీ ఆయన్ని కలిశారా? వన్స్ ఒక మాల్లో. ఓ, అతనిప్పుడు ఒక అమెరికన్ లేడీని పెళ్లి చేసుకొని 2 పిల్లలకి నాన్నగా ఉన్నారు. ఓ. మీరు దాని తర్వాత? ఐ డోంట్ గెట్ మ్యారీడ్ అగైన్. ఓ. నేనొచ్చింది లక్కీని అమెరికాకి తీసుకువెళ్ళడానికి. ఓ, అదేం అవసరం లేదు. అదే చెప్పాను కదా, హీస్ ఫైన్. తర్వాత అమెరికాకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ట్రీట్మెంట్కి కాదు, అక్కడే పర్మనెంట్గా నాతో పాటు నా కొడుకుగా పెంచడానికి. టీయో కాఫీ? నో థ్యాంక్స్. ఓకే. సమాధానం ఏమి ఇవ్వలేదు. అదెలా కుదురుతుంది? లక్కీ నా కొడుకే కదా, నా భార్య కదా వాడిని కనింది. మీ భార్య కన్నా కూడా వాడు నా బ్లడ్ కదా. ఇటు చూడండి, ఈ బ్లడ్ రిలేషన్ అంతా ఒక విషయమే కాదు. ఎవరు పిల్లలు బాగా పెంచుతున్నారో వాళ్ళే నాన్న, అమ్మ, అన్న, అక్క. తర్వాత మీలాగా అమెరికన్ ఫార్మాలిటీస్ అంతా మాకు లేవు. కానీ ఇక్కడ వాడి కండిషన్ వేస్ట్ వాటర్ హాల్లో పడిపోయిందని చెప్తే న్యూస్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ గిల్టీ. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. సో ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. నాకు న్యాయం కావాలి. హే, రిలాక్స్ రిలాక్స్. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా తలరాతని ఎందుకు అంటున్నారంటే జరగబోయేదాన్ని ఎవరూ ఆపలేరు. లక్కీ మాకు దొరకడానికి మీరొక కారణం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మా అమ్మాయి కంటే ఎక్కువ ప్రేమ చూసే వాడిని పెంచుతున్నాం మేము, మా సొంత కొడుకులాగా. ఇకపై కూడా అది అలాగే ఉంటుంది. దట్ మీన్స్ లక్కీని మీకు ఇవ్వలేం మేము, అంతే. See you soon. Mr. Ranjit, I am going to handle this legally.
ఈజ్ ఇట్ సూర్య హాస్పిటల్? కెన్ యూ స్పీక్ టు మిస్టర్ వేణుగోపాల్ ప్లీజ్? ఎస్, ఇట్స్ అర్జెంట్ ప్లీజ్. లక్కీ పడుకో. నేను హాల్లో పడుకుంటే చాలు, టీవీ చూడాలి. ఇప్పుడేం టీవీ చూడక్కర్లేదు. ఇలా చూడు, లేవకుండా నిద్రపోవాలి, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుంది. ఎందుకు వీడిని ఇప్పుడే డిశ్చార్జ్ చేశారు? వీడు అసలు ఒకచోట కూర్చోడని మీకు తెలుసు కదా. ఇంకో 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉంచుంటే బాగుండేది కదా. 2-3 రోజులు 2-3 రోజులు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. నువ్వు నాకు కొంచెం తాగడానికి నీళ్ళు తీసుకురాపో. నా దగ్గరే ఆటలాడాలని చూస్తుంది. నా దగ్గర తోక జాడించిందనుకో, తోక కత్తిరి చేస్తాను నేను. మీరేదైనా నాటకంలో నటించబోతున్నారా? నాటకం అంతా కాదు, జీవితం, స్వచ్ఛమైన ఒక జీవితం. చూడండి, బిజినెస్ కాస్త క్లిక్ అయిన తర్వాత మీ స్టాండర్డ్ బాగా పెరిగిపోయిందని నాకు తెలుసు. కానీ నాతో మాట్లాడేటప్పుడు కాస్త అర్థమయ్యేలా మాట్లాడండి. ఆమె అమెరికా ఆమె వచ్చింది. ఏ అమెరికా ఆమె? ఆ రోజు గర్భసంచిని అద్దెకి తీసుకోవడానికి వచ్చింది కదా, తనే. ఓ అంతే కదా. వారితో చెప్పొచ్చు కదా మనం గర్భసంచి అద్దెకిచ్చే పని ఆపేశామని. గర్భసంచిని అద్దెకి తీసుకోవడానికి ఆమె రాలేదు, మరి లక్కీని తీసుకెళ్ళడానికి. జానకి, చెప్పింది విను. జానకి, జానకి. ఆమె జస్ట్ అడిగింది అంతవరకే, వాడిని తీసుకెళ్లేదు కదా. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా, అలా జరగనివ్వను. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ అది వాళ్ళు ఒప్పుకోరు. ఒక సరాసరి ఇండియన్స్ వాళ్ళు ప్రేమకి ఎక్కువ మర్యాద ఇస్తుంటారు. మీరెప్పుడు వినలేదా, ప్రేమలు ఎప్పుడూ బంగారంలాగే అని? మీరొక పని చేయండి, మీరు కొంచెం ఆయన వైఫ్తో మాట్లాడి చూడండి. ఒక తల్లికి ఇంకొక తల్లి బాధ చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, ఐల్ మీట్ హర్. యా, గుడ్ లక్. జానకి, హే, జానకి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాకేం వినాలని లేదు. అలా అయితే ఈ విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనౌన్స్ చేస్తాను. అందరికీ తెలియనివ్వాలి మీరు ఎన్ని రోజులుగా దాచిపెట్టిన ఆ రహస్యం. ఐదేళ్ళు అసలు తిరిగి కూడా చూడకుండా వాడిని వదిలేసి వెళ్ళిన మీరు మళ్ళీ అలా చెయ్యారని ఏంటి నమ్మకం? పుట్టినరోజు నుంచి ఒక్క రాత్రి కూడా నాకు దూరంగా పడుకోలేని నా బిడ్డవాడు. వాడు లేకుండా నా వల్ల కాదు. మీకు తెలీదు నేనెంత కష్టపడ్డానని. కొత్తగా ఒక జీవితం స్టార్ట్ చేయాలనుకున్నాను, కానీ లక్కీ కోసం నేను అన్నీ వద్దని చెప్పేశాను. నౌ ఐఎమ్ అలోన్. లెక్కలేసేటప్పుడు వచ్చే ప్లస్ మైనస్ కాదు నా లక్కీ. కన్న తల్లి పేగు బాధ తెలుసుకోలేని మీకోసం నా బిడ్డను కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ పట్టింపు వద్దు జానకి, కొంచెం కాంప్రమైజ్ చేయి. లక్కీ విషయంలో నో కాంప్రమైజ్. కేసు అయిపోతుందంట. 1000ని కోర్టులో ఉన్న వాళ్ళు కూడా మనసాక్షి ఉంటుంది కదా. ఎన్ని రోజుల నుంచి లేని బాధ్యత ఇప్పుడు మాత్రం ఏంటంట?
మన ఇల్లు, ఆస్తి ఏం కావాలన్నా వారికి ఇచ్చేద్దాం. కానీ వాడిని మనకు వాడు మాత్రమే చాలండి. లక్కీ రా, పార్క్ లో కొత్త రైడ్ వచ్చింది, హ్యాంగ్రీ బర్డ్. నేను రాలేదు, నాకు భయంగా ఉంది. రా లక్కీ. ఇలా భయపడితే ఎలాగా? చూడు, వీళ్ళతో వెళ్ళి జాలీగా ఆడుకో. అప్పుడే కదా నెక్స్ట్ కాంపిటీషన్ నువ్వు ఫస్ట్ ప్రైజ్ తీసుకోగలవు. అప్పుడే కదా నీకు అడ్మిషన్ దొరుకుతుంది స్కూల్లో. కమాన్ Yeah, ma'am. I'm coming. Probably in 5 minutes. నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా? శ్యామ్ వాళ్ళ ఇంట్లో పార్టీ. వాళ్ళ చెల్లెలు BDS పాస్ చేసింది. దానికెందుకురా పార్టీ? చదివి పాస్ అవటం అనేది పిల్లల డ్యూటీయే కదరా. నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. Dad, leave me my way. I know what to study, when to study. UK MBA admission కి డబ్బులు మాత్రం మీరు రెడీ చేస్తే చాలు. Is that okay? Bye. See you. Hello? Yeah, I'm coming. Dad, there's somebody for you. సంతానం లేని వాళ్ళకి వాళ్ళ బాధని పోగొట్టే డాక్టరే నేను. ఒక పిల్ల పుట్టినందువల్ల ప్రాబ్లమ్స్ అనేది చూడటం ఇదే మొదటిసారి. ఆమె కేసు వేస్తే మీరు మా వైపే నిలబడాలి. ఇంతకు ముందు వేసిన అగ్రిమెంటు DNA టెస్ట్ చేస్తే బిడ్డ వాళ్ళదేనని ఈజీగా ప్రూవ్ చేసేయగలరు. కేసు గెలవదంటే మనం ఒక కాంప్రమైజ్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది? అదే నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్నది. ఒక కాంప్రమైజ్. కానీ అది కేసు గెలవకూడదని కాదు. ఎందుకంటే గర్భసంచి అద్దెకిచ్చే సందర్భంలో రాసుకునే అగ్రిమెంట్కి ఇండియాలో లీగల్గా సపోర్ట్ లేదు. అది మాత్రమే కాదు, మన చట్ట ప్రకారం ఏ తల్లి అయితే బిడ్డని కంటుందో ఆ బిడ్డకి తల్లి. దాని ప్రకారం చూస్తే ఈ జానకే బిడ్డకి తల్లి అవుతుంది. కానీ కాంప్రమైజ్కి నేను చెప్పేది లక్కీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకునే. నవ్వుకుంటూ ఆడుకుంటూ తిరుగుతున్న ఈ బిడ్డని కోర్టు దాకా తీసుకువెళ్ళాలంటారా? అది మాత్రమే కాదు, ఇటువంటి కేసులకి తీర్పు రావటానికి 5-6 సంవత్సరాలు కూడా పట్టచ్చు. అది కాకుండా వాడికి 10-12 ఏళ్ళు కూడా వచ్చేస్తాయనుకోండి. విషయాల్ని అర్థం చేసుకునే వయసుకు వచ్చిన వాడు మనసులో బాధపడితే వాడిని మీరు ఎందుకోసం వాడి నిజమైన తల్లి దగ్గర నుంచి దూరంగా ఉంచారు. అలాగని వాడు మిమ్మల్ని అడిగాడనుకోండి, ఎందుకోసం నా లగ్జరీ జీవితాన్ని నాశనం చేశారంటే, నా జీవితాన్ని మీరు నాశనం చేశారనంటే, నా జీవితంని వాడు అనుకుంటే ఆ రోజున వాడు మిమ్మల్ని వదిలి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అలా ఎన్నటికీ కుదరదు. వాడు నా కొడుకు. పిల్లల మనసు తామర పువ్వు లాంటిది. దాని రేఖల్ని మనం ముట్టుకుంటే అవి రాలిపోతూనే ఉంటాయి. ఇప్పుడు పుట్టే పిల్లలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి తల్లిదండ్రి గూగుల్లో సెర్చ్ చేసి చెప్పాల్సి వస్తుంది. వాడి నిజమైన అమ్మానాన్న దగ్గర నుంచి, వాడి సుఖమైన జీవితంలోంచి వాడిని పక్కదారి పట్టించింది మీరిద్దరేనని వాడికి అనిపిస్తే వాడు మిమ్మల్ని అసహించుకోడా? మార్చాలని డిసైడ్ చేస్తే తప్పులన్నీ మార్చుకుంటేనే మంచిది. ఎల్లుండి వాడికి ఒక స్కర్టింగ్ కాంపిటీషన్ ఉంది. అంతవరకు ఏ సమస్య రాకూడదని చెప్పి డాక్టర్ ఆమె దగ్గర చెప్పాలి.